పరిస్థితులు అనేదంటే అది 1 year 6 months నుండి ఉన్నాయండి మా మీద. అది దొంగలు అంటున్నారు, మీరు డాక్టర్లుగా పెట్టుకుంటున్నారు అని అంటున్నారు. ప్రిస్క్రిప్షన్ మీద మాదేది డాక్టర్ అని లేదండి. అయినా మేము డాక్టర్ అని మేము బోర్డు వేసుకొని చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. మేము పల్లెటూరులో ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మేము చెప్పుకున్నా చెప్పకపోయినా డాక్టర్ గారే అని అంటారు కానండి. వేరే విధంగా అయితే అన్నారు కదండి. ప్రజలు అంటున్నారు సార్, ప్రజలు అంటున్నారండి. మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు సార్. వీళ్ళు ఐఎంఏ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే మీరు డాక్టర్స్ అని ప్రిస్క్రిప్షన్ మీద పెట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారండి. మా ప్రిస్క్రిప్షన్స్ కూడా మాకు ఎక్కడా లేదండి. కాకపోతే మేము ట్రైనింగ్ తీసుకున్నప్పుడు క్లినిక్ అని అయితే అప్పుడు పెట్టుకున్నాము. ఆ తర్వాత ఎప్పుడైతే రైడ్స్ జరుగుతున్నాయో మీరు క్లినిక్ అని పెట్టొద్దు అని చెప్పేసి మాకు ఆర్డర్స్ వచ్చిన కాడ నుండి మేము ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనే పిలువబడుతుందండి. అంతేగాని మేము దొంగలు అని అంటే సార్ ఒక్క మాట అండి, మా ఏరియాలో సరౌండింగ్లో నారాయణ హాస్పిటల్ ఉందండి. అందులో ఆపరేషన్ చేసిన వాళ్ళకి బెడ్స్ లేవని ఇంజెక్షన్స్ బయటికి రాసి పంపిస్తున్నారు. ఈవెన్ కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఫ్లూయిడ్స్ ఉంటాయండి, ఆ ఫ్లూయిడ్స్ కూడా ఇచ్చి పంపిస్తున్నారు. వెళ్ళి డాక్టర్ దగ్గర పెట్టుకోండి అని. వాళ్ళు వచ్చి పెట్టండి అన్నప్పుడు మేము పెట్టకపోతే ఎలా ఉంటుంది సార్? అదే ఏరియాలో మేము బ్రతుకుతున్నాం. ఇప్పుడు మేము పెట్టాము అని అంటే వాళ్ళ మీద వాళ్ళు మాకు రివర్స్ అవుతారు సార్. అలాంటప్పుడు మేము ఏ విధంగా పెట్టకుండా ఉండాలి సార్? పెడితేనేమో వాళ్ళు కేసులు అంటున్నారు, పెట్టకపోతేనేమో వీళ్ళు మా మీద రివర్స్ అవుతున్నారు. మేము ఎలా బ్రతకాలనేది వాళ్ళు కేసులు ఎప్పుడు పెడతారో ఏమైతే తెలియదు కానీ వీళ్ళైతే ఇన్స్టెంట్గా అవుతుంది, అయిపోద్ది అంతే కదా, ఇమీడియట్లీ అయిపోద్ది చేస్తున్నారు. అది మేము అదే ఏరియాలో ఉంటున్నాం కాబట్టి లెగిస్తే ముఖం చూసుకుంటాం కాబట్టి మహా బాధగా ఉంటుందండి. అది చెప్పలేని వర్ణనాతీతం అండి సార్. నెక్స్ట్ మళ్ళీ ఏంటండి, మేము దొంగలం కాదు సార్. మేము దొంగలం ఎలా అవుతాం సార్? ఒక్క మాట అండి, దొంగలు అంటే మాకు చాలా బాధ అనిపిస్తుందండి. మేమేమి నక్సలైట్లం కాదు, మేమేమి గంజాయి అమ్మట్లేదు, మేమేమి లూటీలు చేయటం లేదు, మేమేమి ప్రభుత్వాన్ని దోచుకోవటం లేదు కదా సార్. మమ్మల్ని ఎందుకు అంటున్నారు మాకు అర్థం కాదు. ప్రభుత్వం జీతాలు కూడా ఇస్తలేదుగా. అవును కదా సార్, అయ్యో ఇప్పుడు జీతాలు కూడా ఇస్తలేదు, జీతాలు కూడా ఇవ్వటం లేదు సార్. జీతాలు వేసుకుంటూ పని చేయట్లేదు. అవును సార్.